ఫెంగల్ తుఫాను కారణంగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవును కూడా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. స్వప్న గత 3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడిన ఏదైతే ఈ వాయుగుండం ప్రభావంతో మనం చూస్తున్నాం. చెన్నై ఇప్పటికే దాదాపుగా అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా కూడా భారీగా వరదలు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా ఒక 7-8 జిల్లాలకి చెన్నైలో తీవ్రమైనటువంటి ప్రభావం ఈ వర్షం తుఫాన్ కారణంగా ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఏపీలో కూడా వైజాగ్ నుంచి ఇట్లా చిత్తూరు వరకు కూడా చాలా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే నెల్లూరు కావచ్చు, లేదంటే ఇట్లా తిరుపతి, చిత్తూరు, ప్రకాశం ఇట్లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీగా గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే నిన్న తీరం అంటే సముద్రంలో నిన్న తీరం దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది మరో 2 రోజుల పాటు కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే ఇంకా కూడా ఆ భారీ వర్షాలు అనేది కొనసాగుతా ఉన్నాయి. అయితే వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా చిరుజల్లులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో మాత్రం చిరుజల్లుతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతూ జరిగింది. అయితే ఆల్రెడీ ఐఎండీ హెచ్చరికలు చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఫ్లడ్స్ ఎక్కువగా ఒక్కసారిగా, ఎందుకంటే ఈ రెయిన్ అంతా కూడా కొన్ని ప్రాంతాలు అంటే ఎప్పుడు ఏ తుఫాను వచ్చినా కూడా భారీగా నష్టం ఏర్పడుతుంది. అలాంటి ఈ తుఫాను మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని మండల కేంద్రాలు, గ్రామాలు, పల్లెల్లో మాత్రమే ఎక్కువగా వర్షపాతం నమోదవుతోంది. అందువల్ల పెద్ద ఎత్తున ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటూ కూడా రాక్స్ ఏదైతే కొండలు ఇటు కొండ చర్యలు ఉన్న ప్రాంతాలు, ఉదాహరణకి తిరుమలకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో తిరుమల కొండలకు సంబంధించి ఘాట్ రోడ్లో పెద్ద ఎత్తున బండరాలు విరిగిపడుతున్నాయి. ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బంది ఆ బండరాలను జేసీపీల సహాయంతో తొలగించే కార్యక్రమాలు చేస్తుంది. మరోవైపు తిరుమల కాలిబాటలో ఉన్నటువంటి శ్రీవారి మెట్టు కాలిబాటను కూడా మొన్నటి నుంచి తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఎక్కువగా శేషాచలం అటవీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా మెట్ల పైన వస్తుంది. దానివల్ల భక్తులకు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చెట్లు కొట్టుకొని వస్తాయి, అదేవిధంగానే బండరాలు కొట్టుకొని వచ్చే అవకాశం ఉంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అయితే కంటిన్యూగా వర్షం పడుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీగా వరద నీరు చేరి నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం టీటీడీ దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చే సమయంలో వర్షంలో తడుస్తూనే గదులకి పరుగులు పెడుతున్నారు. ఒకవైపు తీవ్రమైనటువంటి చలి, మరోవైపు భారీగా ఎదురుగాలు, మరోవైపు ఎడతెరిపి లేని వర్షం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు నానా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి టీటీడీ మాత్రం కొన్ని చర్యలు తీసుకొని మాత్రం వెసులుబాటు కల్పించింది. అయితే ఘాట్ రోడ్లు ప్రమాద ఘటనలనే మోగిస్తున్నాయి. అలాంటి ప్రాంతాలు తిరుపతిలో కూడా చాలా ప్రాంతాలు, ఎందుకంటే తిరుమల శేషాచల అటవీ ప్రాంతాల్లో కురిసే అతి భారీ వర్షాలు మొత్తం అంతా ఆ వాటర్ అంతా కూడా తిరుపతి గుండానే బయట ప్రాంతానికి స్వర్ణముఖి నదిలో కలవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు గత 2-3 రోజుల నుంచి కూడా చిత్తూరు కలెక్టర్, తిరుపతి కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా ఎవరికి కూడా సెలవులు ఇవ్వలేదు. ఎందుకంటే కంటిన్యూగా వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరదలు అనేది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుమలలో 5 జలాశయాలు ఉంటే అవన్నీ కూడా నీటి మునిగి, అంటే పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరడం జరిగింది. అందువల్ల గేట్స్ ఓపెన్ చేశారు. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరడం జరిగింది. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆ గేట్స్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందువల్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అంటే స్కూల్స్ కి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నదులు ఇట్లా వంకలు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తాయి కాబట్టి ఆ సమయంలో విద్యార్థులు అక్కడికి వెళ్లి చూస్తారు, లేదంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రకాశం నుంచి నెల్లూరు, ఇట్లా చిత్తూరు, తిరుపతి, ఇట్లా అన్నమయ్య జిల్లాలకు పూర్తి స్థాయిలో గత 3 రోజుల నుంచి కూడా ఈ భారీ తుఫాను కారణంగా తీవ్రమైనటువంటి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతులకు సంబంధించి ఈ సీజన్ లో ఎక్కువగా
టమాటాలు పండిస్తారు, అదే విధంగానే వరి పండిస్తారు, బొప్పాయి ఇట్లా మొక్కజొన్న ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా తీవ్రమైన నష్టం ఏర్పడడం జరిగింది. కొన్ని వేల హెక్టార్లలో మొత్తం కూడా వాటర్ అంతా కూడా వర్షపు నీరు నిండిపోవడం జరిగింది. మొత్తం మీద గత 3 రోజుల నుంచి కురిసిన అతి భారీ వర్షాలు ఇట్లా సామాన్యుల కాడ నుంచి అందరినీ కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఇవాళ రేపు 2 రోజులు మాత్రం ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలు మాత్రం అత్యవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో ఎక్కడా కూడా బయటకు రాకండి. అదే విధంగానే సిటీస్ లో మ్యాన్ హోల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో చిన్నపిల్లల్ని ఇండ్ల నుంచి బయటకు పంపించడం, లేదంటే నడిచి వెళ్ళేటప్పుడు ఫుట్పాత్లపై నడిచి వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ ఏపీపై తుఫాన్ ప్రభావం ఇంకా వీడలేదు. ఇంకా పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విమానయాన సంస్థలు కూడా 6 విమానాలు రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. టోటల్ గా రన్వే మునిగిపోయినట్టు కూడా అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను నెల్లూరు నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. స్వప్న, ఫెంగల్ తుఫాన్ అనేది శనివారం సాయంకాలం తీరం దాటినా కూడా దాని ప్రభావం 48 గంటల పాటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదట తుఫానుగా ఇది తీరం దాటింది, తీవ్ర తుఫానుగా అది మహాబలిపురం వద్ద తీరం దాటిన తర్వాత దాని క్రమేణా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాని ప్రభావం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూ ఇప్పుడు ప్రస్తుతం అయితే దాని ప్రభావం అయితే ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తానికి ఈ తుఫాన్లన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దాని పరిధిని బట్టి, వాతావరణ పరిస్థితులు బట్టి వాటిలో మార్పు వస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫెంగల్ తుఫాను ప్రధానంగా తీరం దాటిన తర్వాత కూడా 48 గంటలు దీని ప్రభావం కనిపిస్తుంటే దానికి ప్రధాన కారణం అది చాలా నిదానంగా కదులుతూ ఉండడమే. ఎందుకంటే తుఫాన్లు ఒక్కసారి తీరం దాటిన తర్వాత వాటి ప్రభావం కేవలం 6 నుంచి 12 గంటలు కావచ్చు, లేదంటే 15 గంటల నుంచి 18 గంటల లోపు అవి చాలా బలహీనపడి అల్పపీడనంగా మారిపోయి ద్రోణిగా మారిపోయి వాటి ప్రభావం అయితే నిదానంగా కోల్పోతూ ఉంటాయి. కానీ ఈ ఫెంగల్ తుఫాన్ అనేది చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా చాలా నిదానంగా పయనిస్తూ ఉండడంతో ఈ సముద్రం మీద ఉన్నప్పుడు కూడా చాలా నిదానంగానే తీరం వైపు వచ్చింది. ఇదే క్రమంలో ప్రస్తుతం భూ ఆవర్తల ద్రోణి మీద వచ్చిన తర్వాత కూడా ఇది చాలా నిదానంగా దీని ప్రభావం కోల్పోతుంది. ప్రస్తుతానికైతే ఇది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 2 ప్రదేశాలు, 2 రాష్ట్రాల్లో దీని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం దీని ప్రభావం కేరళ రాష్ట్రం మీద కూడా పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని ప్రభావంతోనే ఇప్పటికే చెన్నైలోని ప్రధాన విమానాశ్రయంలో కూడా అనేక విమానాలు రద్దు చేయడం జరిగింది. పూర్తిగా
తాత్కాలికంగా కొన్ని విమానాలని దారి మళ్లించినా కూడా 6 గంటల పై నుంచి పూర్తిగా విమానాశ్రయాన్ని మూసివేస్తున్న పరిస్థితి. నిన్న ఒక పెద్ద విమాన ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఇండిగో ఎయిర్లైన్స్ ల్యాండ్ అవుతున్న సమయంలోనే ముందర చక్రాలు ఆ రన్వే మీద ల్యాండ్ అయిన తర్వాత ఒక్కసారిగా 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలికి ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయిన పరిస్థితి నిన్న కనిపించింది. ఇదే క్రమంలో కూడా పైలట్ చాకచక్యంగా తిరిగి మళ్ళీ టేకాఫ్ చేయడంతో అనేక మంది ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేది. దీని ప్రభావంతో ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు కూడా విద్యా సంస్థలతో పాటు అన్ని విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం అయితే దీని ప్రభావం అధికంగా దక్షిణ కోస్తా కావచ్చు, అలాగే తమిళనాడులోని అనేక జిల్లాలు కావచ్చు, కాంచీపురం కావచ్చు, అలాగే తిరువళ్ళూరు, చెన్నై, చెంగల్పట్టు తదితర ప్రధాన జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలతో ప్రజలు జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. అలాగే ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇప్పటి వరకు తమిళనాడులో 7 మంది వరకు ఈ తుఫాను ప్రభావంతో చనిపోయినట్టు కొంత సమాచారం ఉంది. అలాగే ముఖ్యంగా నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సువర్ణముఖి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అనేక గ్రామాలతో కూడా అనేక గ్రామాలు కూడా ఇటు కనెక్షన్ కోల్పోయిన పరిస్థితి. అలాగే గూడూరుకు సంబంధించి గూడూరు నియోజకవర్గంలో ఉప్పుటేరు అనే ఒక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తెప్పగుంటపాలు అనే గ్రామానికి కూడా రాకపోకలు ఆగిపోయాయి. ఇదే క్రమంలో కూడా ఇటు గూడూరు రూరల్ సంబంధించి కావచ్చు, కోవూరు కావచ్చు, అలాగే నెల్లూరు రూరల్ కావచ్చు, ఇలా ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం అయితే నమోదైంది. థ్యాంక్ యూ సాగర్.